హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన మ్యాచ్ వ్లాగ్. సో ఈ రోజు అయితే మేము దక్షకి అక్షరాభ్యాసం చేపిద్దామనేసి వెళ్తున్నాం అనమాట. సో అందరూ బాసర వెళ్తారు కదా, కాకపోతే మాకు ఇక్కడ దగ్గరలో ఒక 2 hours జర్నీలో వర్గాలు అయితే ఉందనమాట. అక్కడ కూడా సరస్వతి టెంపుల్ ఉంటుంది. అంటే బాసరకి అంత లాంగ్ వెళ్ళాలి అనుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు అనమాట. సో ఇంకా అందుకోసమే వర్గాల్లో చేపిద్దామని డిసైడ్ అయిపోయి, ఇంకా ఇది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది దక్షకి, నాకు, అందరికీ కూడా కొంచెం వెళ్ళి ఒక రోజులో ఒక హాఫ్ డేలో చేయొచ్చు కదా అన్నట్టయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఈ వ్లాగ్ అంతా కూడా దక్షది అక్షరాభ్యాసం ఎలా చేసామో అదంతా ఉంటుంది. అండ్ ఈ వర్గాల టెంపుల్ నేను లొకేషన్లో ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు ఎవరికైనా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే ఇది కొంచెం మనకి కన్వీనియంట్గా దగ్గరలో ఉంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టికెట్ ప్రైసెస్ వచ్చేసి మనకి 400 అలా తీసుకుంటారు. అండ్ బయట పల్లక అవన్నీ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఒక 300-400 తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కలిపితే మనకి ఒక 1000 లోపు అయితే మనకి అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్అవుట్ చేసేయండి, మనకి బడ్జెట్లో అయిపోతుంది దేవుడి దగ్గర దర్శనం ఇంకా అక్షరాభ్యాసం అన్నీ కూడా. సో కనిపించేదే టెంపుల్ అనమాట. సో నేను ఇక్కడ నుండి ఇంకా ఓన్ వాయిస్లో నేను వీడియో ఏదైతే ఉందో అదే ఇస్తాను, ఎందుకంటే చక్కగా ఉంది అనమాట. సో అందుకోసమే. అండ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. మనకి నార్మల్గా ఎంట్రీలోనే పలక, స్లేటు, ఇంకా బుక్స్ అవన్నీ ఇస్తారనమాట. సో వాళ్ళు ఒక 300-400 అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడ నుండి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనము 300, 400, 200 ఇలా 3 టికెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా మనం చేయించే పూజను బట్టి మనం అయితే టికెట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఎంట్రీ అవుతున్నాను లోపలికి. స్వామి అలాగే అదేకూడదు ఫోటో వీడియో ఎక్కువమ్మా మళ్ళీ అదే స్థానంలో పెట్టాలి. కింద కొద్ది కోసం రక్షించలేదు. అక్షంతలన్నీ స్వామి ఈ అక్షంతలు పూజైనాక అమ్మమ్మ నాయనమ్మ చెప్తే ఇంటికి వేయించాలి. అడగరు బయటపడి అక్షంతలు ఏం చేయాలి పక్కన చెప్పాలి. పక్కన తాపించాలి పుణ్యం
వస్తారు, ఆశీర్వదం చేస్తారు. అయ్యా దక్షిణ ఇచ్చి అమ్మవారి కోరికలందరికీ మనమైతే ఇంట్లో నుండి అసలు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ మనకి బయట వాళ్ళ ఎవెంట్రీలో ఇస్తారు కదా, సో అవి మాత్రం సరిపోతాయి. ఇంక ఇక్కడ మనం డైరెక్ట్గా అందరితో పాటు వచ్చి కూర్చొని అక్షరాభ్యాసం చేయించుకోవడం. ఇంకా దక్షిత అయితే అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. ఒక చిన్న రీల్ కానీ వీడియో కానీ అలా తీసుకుందాంలే అనేసి వాడికి ఎంతగానో ట్రై చేస్తుంది. ఇంకా వాడు అసలు మాట వినట్లే. ఎంతైనా నా కొడుకు కదా, మా మాటని ఒకరు వినాలి తప్ప మేము ఒకరి మాట వినాం, అదే టైప్ అనమాట. సో అందుకోసం ఇంకా అసలు మాటనే వినట్లేడు. ఇంక అట్లీస్ట్ వీడియో అన్న తీస్తాను రారా, షార్ట్స్ అన్న తీసి ఇన్స్టాలో పెడితే నీకు రేపు ఫ్యూచర్లో ఉంటాయి కదా చూసుకోవడానికి, చూపించడానికి హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇప్పుడే చిన్నప్పుడువి చూపించుకుంటూ అనేసి అనుకుంటాను అనమాట. బట్ ఇంకా వాడైతే అసలు కోఆపరేట్ అయితే చేయట్లేదు. ఇంకా వాడు కాసేపు అలా స్లీట్తో బల్పంతో చక్కగా ఆడుకున్నాడు. ఇంకా పూజ మాత్రం చాలా బాగా జరిగింది, కానీ కొంచెం హార్ష్గా ఉన్నారు ఎవరైతే గుడిలో పూజారు ఉన్నారో. అంతేలేండి, ఇంక ఇంతమందికి ఒకేసారి చేయించినప్పుడు అంత హార్ష్గా లేకపోతే మనం మాట వినాం కదా. సో అందుకోసం ఎట్ లాస్ట్ ఫైనల్లీ అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. ఇంకా వీడు ఎలా చదువుతాడో ఏంటో అసలు తెలియదు. వీళ్ళ డాడీ అయితే కనుక కాలేజ్ టాపర్ ఉండే, ఇంకా వీడు కూడా అలాగే ఉండాలి అనేసి నేను చాలా ఆశపడుతున్నాను. బట్ ఇంకా అలా చెప్పలేం కదా, మేబీ రావచ్చు. నేనైతే టాపర్ కాదు, నాకు 70-80% వచ్చేవి. సో అంతకన్నా పెద్దగా చదివింది ఏం లేదనమాట మనము. సో అందుకోసమే వాళ్ళ డాడీ టాపర్ కాబట్టి అలా వస్తే హ్యాపీగా ఉంటుంది అనేసి మొక్కుకున్నాను. ఇంకా చూడాలి, ఇంకా వాడి చదువు వాడి ఫ్యూచర్ అంతా మన చేతుల్లో ఏం లేదు, వాడి ఫ్యూచర్ వాడి చేతుల్లోనే ఉంది కాబట్టి హోప్ మంచిగా కోరుకోవడమే నేను చేయగలను కాబట్టి ఇంకా మంచిగా కోరుకుంటాను అనమాట. సో ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నాం, ఇంకా డైరెక్ట్గా ఇంటికే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే నేను ఫ్రైడే చెప్పించాను అక్షరాభ్యాసం. ఎందుకో నాకు ఫ్రైడే చేయించాలి సరస్వతి దేవిది అనేసి అనిపించింది అనమాట. సో అందుకోసం ఫ్రైడే వెళ్ళాము. ఇంకా ఇక్కడ దిగే వాళ్ళందరూ కూడా సరస్వతి విగ్రహం అవన్నీ ఉన్నాయి, సో ఫొటోస్ దిగుతున్నారు. బట్ అక్కడ ఉన్న అంత రష్కి నేను భయపడి అసలు కనీసం పైకి కూడా ఎక్కలేదు. ఇంకా చాలే సరిపోతుంది, ఎందుకు అంత రష్లో వెళ్ళి వాళ్ళు దిగేదాకా ఆగి అవన్నీ నాకు పెద్ద చిరాగ్గా అనిపిస్తుంది. రష్ ఎక్కువ ఉన్న చూడండి అసలుకి అడుగు కూడా పెట్టాను అనమాట. సో అలా అనిపించింది. ఇంకా అందుకోసం ఇంకా మేము స్టెప్స్ అయితే అన్నీ దిగుతున్నాము. దిగేసి ఇంకా దక్షకి ఏమైనా కావాలంటే అక్కడ చిన్నగా ఏమైనా చాక్లెట్స్ కానీ లేకపోతే టాయ్స్ కానీ అవైతే తీసేసుకొని ఇంకా వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాయి అనమాట. కాకపోతే ఇంకా ఫ్రైడే కదా, ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ అన్నదానం పెడతారనమాట. సో ఇక్కడ మనకి సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుంది అంత పెద్దది కాకపోయినా అన్నదానం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం ప్లేట్స్ తీసుకొచ్చుకొని లైన్గా కూర్చొని పెడతారు. బట్ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా మనం లైన్లో నిల్చొని అప్పటికప్పుడు అలా చేయాలి. ఇంకా దక్ష అయితే తినలేడు, దక్ష చిన్ను అయితే తినలేరు, నేను మమ్మీ వివాంశ అయితే ముగ్గురమే తిన్నాం అనమాట. బట్ ఫుడ్ వాస్ ఎక్సలెంట్. ఇంకా ప్రసాదం అంటే ఎట్లున్నా సరే బాగుంటుంది కదా. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ బిగ్గర్స్ ఎలా ఉన్నారంటే మనం వెళ్ళేటప్పుడు మనం మనీ ఇచ్చేంత వరకు జిడ్డుగా పట్టేసుకుంటారు అనమాట. ఇంకా అసలు కదలని మా దగ్గర చేంజ్ లేదన్నా కూడా ఫోన్పే స్కానర్స్ అన్నీ తీసుకుని రెడీగా అయితే ఉంటున్నారు. సో వీళ్ళ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అసలు ఫోన్ ఇవ్వాలంటే ఫోన్ ఇవ్వరు. సో అలా ఉంటుంది అనమాట. సో ఇదైతే దక్ష అక్షరాభ్యాసం వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనివల్ల కొంచెం బూస్టప్గా ఉంటుంది కదా, వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. సో ఇంకా దక్ష అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఆగడు, అస్సలు డాన్స్ వేస్తూనే ఉన్నాడు అనమాట. ఇలా ఎక్కువ చేస్తూనే ఉంటాడు. ఇంకా వాడంతా ఇంకా నాటి సేమ్ నా అలాగనే. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా కొంచెం లాంగ్లో టెంపుల్కి వెళ్ళాలంటే వర్గాల్ టెంపుల్ ఈజ్ ద బెస్ట్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. నేను లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ నేను పేస్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ మై వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.